క్యూబ్ ఏడిఎం మన కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేసే టైంలో మనము ఈ పారామీటర్ కూడా నేను యూజ్ చేయొచ్చు. సర్వీస్ సిఐడిఆర్ అని. సో, ఒకవేళ మనం యూజ్ చేయకపోతే బై డిఫాల్ట్ చూడండి. బై డిఫాల్ట్‌గా ఏ రేంజ్ ఉంటది నాకు? ఈ రేంజ్ అయితే నా సర్వీస్ ఐపీస్‌కి ప్రొవైడ్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ రేంజ్ ఏదైతే ఉందో ఇది నా వర్చువల్ ఐపీ. దీన్ని నేను విఐపీ అంటాను. సో, బై డిఫాల్ట్‌గా ఇది నాకు కుబర్నెటిస్ అని ప్రొవైడ్ చేస్తుంది నాకు. ఎప్పుడైతే మనం కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేస్తామో ఆటోమేటిక్‌గా నాకు ఈ రేంజ్ అనేది సెట్ అయిపోతుంది సర్వీస్‌కి. ఒకవేళ నాకు డిఫరెంట్ రేంజ్ కావాలంటే మీరు డిఫరెంట్ రేంజ్‌ని సెట్ చేసుకోవచ్చు. అది ఇన్‌స్టలేషన్ టైమ్‌లోనే చేయాల్సి ఉంటది. ఫైన్. ఫస్ట్ క్వెషన్‌కి మనకు ఆన్సర్ అయితే తెలిసిపోయింది. సో, ఐపీ రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఇస్తుంది? కుబర్నెటిస్ అనేది బై డిఫాల్ట్‌గా ఇస్తుంది. సో, దాని కీ పారామీటర్ ఏంటి? -సిఐడిఆర్. ఓకే. సెకండ్‌ది వాట్ ఇఫ్ ఐ హావ్ 3-100 రెప్లికాస్ అండ్ ఇఫ్ ఐ హావ్ మల్టిపుల్ రెప్లికాస్ షుడ్ ఐ నీడ్ టు క్రియేట్ ఈచ్ సర్వీస్ ఐపీ ఫర్ ఈచ్ పాడ్. ఇప్పుడు డయాగ్రామ్‌లోకి వద్దాం. చూడండి ఫ్రెండ్స్. నేను ఒక డిప్లోయ్‌మెంట్‌ని తీసుకున్నాను. సో, ఆ డిప్లోయ్‌మెంట్‌లో నేను ఒక 3 రెప్లికాస్‌ని అయితే క్రియేట్ అయితే చేశాను. సో, ఇది నా ఫస్ట్ రెప్లికా, ఇది నా సెకండ్ రెప్లికా, ఇది నా థర్డ్ రెప్లికా. సో, ఈ డిప్లోయ్‌మెంట్ నేమ్ వచ్చేసి ఇంజినెక్స్ అనుకుందాం. ఈ డిప్లోయ్‌మెంట్ నేమ్ వచ్చేసి ఇంజినెక్స్ అనుకుందాం. ఓకేనా? ఇది నా డిప్లోయ్‌మెంట్. అండ్ డిప్లోయ్‌మెంట్ లోపల నేను జస్ట్ నేమ్ ఇచ్చేస్తాను ఇంజినెక్స్ అని చెప్పేసి. ఓకే. ఇది నా 3 పార్ట్స్. ఒక డిప్లోయ్‌మెంట్‌లో నాకు 3 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన క్వెషన్ ఏంట్రా అంటే ఈ ప్రతి ఒక్క పాడ్‌కి నేను ఒక సర్వీస్ ఐపీని క్రియేట్ చేయాలా? అంటే లైక్ సర్వీస్, సర్వీస్ ఐపీ ఇక్కడ ఒక సర్వీస్ ఐపీ క్రియేట్ చేయాలా? అండ్ ఇక్కడ ఇంకొక అంటే సెకండ్ పాడ్‌కి ఇంకొక సర్వీస్ ఐపీ, థర్డ్ పాడ్‌కి ఇంకొక సర్వీస్ ఐపీ. ఇలా క్రియేట్ చేయాలా అని నా క్వెషన్. ఇలా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సర్వీస్ ఐపీ ఏం చేస్తుందంటే ఇంటర్నల్‌గా లోడ్ బాలన్సింగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అని తీసుకున్నాం కదా! యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అవునా? సో, డిప్లాయ్‌మెంట్‌కి నేను యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అని తీసుకుంటే నా పాడ్స్ ఒక మెటాడేటా షో లేబుల్స్‌లో కూడా ప్రతి ఒక్క పాడ్‌కి యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అనే లేబుల్ అయితే అసైన్ అయితే అయిపోతుంది. అవునా? ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఒకే ఒక సర్వీస్ ఐపీ తీసుకుంటాను. నేను ఒకే ఒక సర్వీస్ ఐపీనైతే తీసుకుంటానిక్కడ. ఇక్కడ నేనేం చేస్తాను, ఒక్కొక్క సర్వీస్ ఐపీని తీసుకుంటాను. అండ్ సర్వీస్ ఐపీ లోపల సెలెక్టర్‌లో నేను యాప్ ఈక్వల్స్ టు ఇంజినెక్స్ అంటే నా డిప్లాయ్‌మెంట్